హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. ఏదైతే మనకు వచ్చేసి కోర్టుకు సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మన ఏపీకి సంబంధించేసి దగ్గర దగ్గర వచ్చేసి 1620 పోస్ట్ అనేది మనకు 10 నోటిఫికేషన్లుగా విడుదల చేయడం జరిగింది కదా. దీనికి సంబంధించేసి మనకు ఇక్కడ చూడండి, అప్లికేషన్ అనేది మీరు వచ్చేసి వెబ్సైట్ వచ్చేసి apHC.gov.in ఇక్కడికి వెళ్ళి చూసారంటే కనుక మీకు వచ్చేసి మొత్తం అర్థం అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి ఏమనేది కూడా మీకు మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు అప్లికేషన్ డేట్ కూడా వచ్చేసి మీకు 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 13వ తారీఖు నుంచి స్టార్ట్ వచ్చేసి మీకు 24/6 వరకు కంప్లీట్ అవుతుంది. ఇది అప్లికేషన్ డేట్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు శాలరీ కూడా వచ్చేసి ఏదైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉందో ది బెస్ట్ గా ఉంది చూడండి. 25,220 నుంచి 80,000 బేసిక్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. డిగ్రీ క్వాలిఫికేషన్ తో. అదే విధంగా ఎగ్జామ్ ఎట్లా సార్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం సార్ మనకు ఏ విధంగా ఉందంటే కనుక ఇక్కడ చూడండి, మీకు వచ్చేసి మొత్తం వచ్చేసి 80 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుందండి. 80 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. టైం ఎంత అంటే కనుక 90 మినిట్స్ టైం ఉంటుందండి. ఈ 80 మార్క్స్ లో కూడా వచ్చేసి మీకు ఏమంటే కనుక జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మీకు వచ్చేసి ఒక 40 మార్క్స్ ఉంటుంది. అదే విధంగా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మీకు ఒక 40 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 80 మార్క్స్ దీనికి సంబంధించి. అదే విధంగా ఈ జనరల్ నాలెడ్జ్ ఏం సార్ ఉంటాయంటే కనుక ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, అదే విధంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఏదైతే స్వతంత్రోద్యమం ఉంది కదా దానికి, అదే విధంగా జాగ్రఫీకి సంబంధించి, అదే విధంగా అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ గురించి, ఇండియన్ పాలిటీ, అదే విధంగా జనరల్ సైన్స్ అంటే డే టు డే సైన్స్ అనమాట. అదే విధంగా ఏదైతే మన నిత్య జీవితంలో అంటే వాడుతూ ఉంటామో వాటికి సంబంధించి అనేది. అదే విధంగా చూడండి, ఈ విధంగా ఇండియన్ ఆర్ట్, అదే విధంగా కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఇక్కడ ఒక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అనమాట దీనికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తాయి. అదే విధంగా జనరల్ ఇంగ్లీష్ కిందకి వచ్చేటప్పుడు చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎర్రర్ స్పాటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లోజ్ టెస్ట్ అనేసి, అదే విధంగా పార్ట్ జంబుల్, ఈ విధంగా మొత్తం ఇది ఇంగ్లీష్ సంబంధించి మొత్తం ఈ సినోనమ్స్, యాంటోనమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, ఇదే అండి. ఇది టోటల్ వచ్చేసి మీకు 80 మార్క్స్. ఇది వచ్చేసి 40. జనరల్ నాలెడ్జ్ ఒక 40, జనరల్ ఇంగ్లీష్ ఒక 40. ఇది దీనికి సంబంధించి. మెరిట్ ఆధారంగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యారంటే, ఆల్రెడీ మీకు ఫెమిలియర్ సబ్జెక్ట్స్ అంటే బాగా ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా వర్కౌట్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు కూడా అప్లై చేసి రాసుకోండి. ఎందుకంటే మీరు అదే ఇంగ్లీష్ అదే నాలెడ్జ్ సరిపోతుంది కాబట్టి సెపరేట్ గా మీరేం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అప్లై చేసి పెట్టుకొని మామూలుగా మీ డిఎస్సికి ఏదైతే ప్రిపేర్ అవుతుందో అదే కానీ ఇది కూడా మీకు ఇక్కడ యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ మెయిన్ గా ఏమంటే కనుక మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్ నుంచి వచ్చేసి మీకు వీటికి సంబంధించిన ది బెస్ట్ క్లాసెస్ అనేది మీకు అవైలబిలిటీ ఉన్నాయండి. ఏదైతే ఏపీ హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్, అదే విధంగా జనరల్ ఇంగ్లీష్, అదే మీకు ఎక్స్ట్రా కూడా రీజనింగ్ కూడా అందించడం జరుగుతుంది. ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు జస్ట్ 499 అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి. అదే విధంగా వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించి దగ్గర 520 వీడియోస్ ఉన్నాయి. పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. టెస్ట్లు సిరీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు అదనంగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు రీజనింగ్ కూడా వచ్చేసి ఫర్దర్ యూజ్ అవుతుందనేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి మీకు ఫస్ట్ మన కామెంట్ లోనే వచ్చేసి ఈ కోర్స్ లింక్ అనేది ఉంటుంది, తీసి పెట్టుకోండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే నన్ను ఎగ్జామ్ ఆ టైంకి వచ్చేసి మీకు ఆల్రెడీ మీరు ఇదంతా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి జస్ట్ అటెంప్ట్ చేసినా కూడా కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండి, థ్యాంక్ యూ.